హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ అరుణాచలం గిరి ప్రదక్షిణ. అలా నడుస్తూ వచ్చేసాం. ఒక 2 or 3 కిలోమీటర్స్ వచ్చామనుకుంటా. మొత్తం తార్ రోడ్డు. సో మొత్తం చెప్పులు లేకుండా నడుస్తున్నాం. చాలామంది సాక్స్ వేసుకొని నడుస్తున్నారు. బట్ ఎందుకులే, మనం ఫస్ట్ టైం కదా నడవడం, సాక్స్ వేసుకోవడం ఎందుకు అని చెప్పి చెప్పులు లేకుండా నడిచేస్తున్నా. సో స్టార్టింగ్ అయితే బాగానే ఉంది. పోను చూడాలి ఎలా ఉంటుందో. సో అలా దేవుడు వెనకాల వెళ్తున్నాం, దేవుడిని దర్శించుకుంటున్నాం, మళ్ళీ ముందుకు వెళ్తున్నాం, మళ్ళీ కొంచెం ఆగుతున్నాం. సో ఇంకా నడిచి ఓపిక లేక అలా కొంచెం కూర్చున్నాను. బట్ కూర్చోకుండా వెళ్ళడమే కరెక్ట్. ఎందుకంటే అలా కూర్చొని లేస్తే దానివల్ల ఇంకా ఎక్కువ కాళ్ళ నొప్పులు వస్తాయి. బట్ ఇదంతా తార్ రోడ్డు కాబట్టి కింద అరికాళ్ళంతా కూర్చుకొని మంటలు పుడుతున్నాయి. కాళ్ళ నొప్పులు లేవు కానీ అరికాళ్ళలో మంటలు వస్తున్నాయి కదా, దానివల్ల నడవలేకపోతున్నాం. బట్ ఎలాగోలాగా వెళ్ళిపోవాల్సిందే. సో ఇక్కడ అందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఇలానే కాయిన్స్ నిలబెడితే కోరుకుంది జరుగుతుందని నమ్మకం. సో అలానే ఇక్కడ కూడా అందరూ మొక్కొని అలా కాయిన్స్ నిలబెడుతున్నారు. సో మనలకు కూడా చూద్దామని చెప్పి అలా నిలబెట్టా. కరెక్ట్గా నిలబడింది. బట్ కాకపోతే ఇక్కడ గుంతల్లాగా ఉన్నాయి కాబట్టి నిలబడింది. అక్కడ టెంపుల్ అయితే స్ట్రైట్గా మొత్తం బండలా ఉంటుంది, దాని మీద నిలబెట్టాలి. కరెక్ట్ అమ్మవారు ఎదురు కూర్చున్నాము. సో దారిలో ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఈ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుంటా, లింగాలన్నీ దర్శనం చేసుకుంటా వెళ్ళాలి. బట్ నైట్ టైం కాబట్టి టెంపుల్స్ ఏవి ఓపెన్ లేవు. బయట నుండి చూసి